మాకు ఇక రేపటికి ఈ టైంకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ముగియబోతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దురానాయనని తెలంగాణ సమాజం చీదరించిన వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు నిలబెట్టడం జరిగింది. ఈ తీన్మార్ మల్లయ్య అనేది ఆయనకు ఒట్టకాయ మల్లయ్య అని, గోంగూర మల్లయ్య అని, 2 పొంగల సందున బెల్లం పెట్టుకొని నాకినట్టు నాటాడని అన్నీ ఉన్నాయి. మొన్నటి వరకు బీసీలను, ఎస్సీలను, వాళ్ళ నీళ్ళను ఎగేసి, రెడ్డిల మీదకని వాళ్ళ మీదకని ఎగరేసి, మళ్ళీ వాళ్ళకాడి పోయి వీళ్ళ మీదకి ఎగేసి తెలంగాణ సమాజంలో కులాల మధ్యలో చిచ్చు పెట్టినోడు తీన్మార్ మల్లయ్య, కులాల మధ్యలో కుంపడి పెట్టినోడు తీన్మార్ మల్లయ్య, ఆ సమాజంలో ఎవరి మధ్య సైక్యత లేకుండా చేసినోడు తీన్మార్ మల్లయ్య, కుటుంబ సమస్యలతో వచ్చినా కానీ కుటుంబాలను విడదీసినోడు, పుస్తకాలు దింపినోడు తీన్మార్ మల్లయ్య, ఎవడన్నా ఆపదందని వస్తే మన ఆస్తుల మీద కన్నేసి కాజేసినోడు తీన్మార్ మల్లయ్య, తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసి చూడాలని చూసినోడు తీన్మార్ మల్లయ్య. ఇలాంటి తీన్మార్ మల్లయ్య, గోకర్ మల్లయ్య, దొంగ మల్లయ్యకు ఎవరు ఓట్లేయద్దు. మరీ ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబెడతా, మీ గోడు వినిపిస్తా, మీకు అందరికీ కూడా 46 జీవోని రద్దు చేపిస్తా అని చెప్తున్నాం. మళ్ళీ నీ ఆఫీస్ కాడికి వస్తే మొన్న ఏం చేసినావు, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినావు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అక్కడ ఎంపీ ఎలక్షన్ నిర్వహించినటువంటి స్థానిక ఉద్యోగులకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం లేదు. 2 నెలలు విధులలో పాల్గొన్నారని చెప్పి వాళ్ళకు 3 వారాలు ఎక్స్టెన్షన్ ఇచ్చి ప్రిపరేషన్కి అవకాశం కల్పిస్తే ఇటు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అయ్యా అవకాశం కల్పించండి, 1-2 వారాలు పెంచండి అని ఇక్కడ ఉన్నటువంటి చిరు ఉద్యోగులు, పంచాయత్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్లు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఇంకా వేరే ఉద్యోగులు అందరూ వచ్చి ఈయన అడిగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇంతవరకు ఈయన కానీ ఉడుపు లేదు, పలుకు లేదు, ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయించలేనాయన, నువ్వు ఏమో నిరుద్యోగులకు మేలు చేస్తావు కాబట్టి నిరుద్యోగులు ఆలోచించండి. ఈ తీన్మార్ మల్లయ్యతోటి, ఒట్టకాయ మల్లయ్యతోటి ఒరిగేది లేదు, ఏది లేదు. దయచేసి మల్లయ్యకు ఎల్లుండి సోమవారం నాడు మీరు బూతులలోకి వెళ్ళి బుద్ధి చెప్పాలి. ఈ మల్లయ్య 2000 ఓటుకు 2000 అని ఇప్పటికీ రేటు తెంపిండు. ఓటుకు 2000 కాదు 5000 అని ఒక్కాడంటారు, ఒక్కాడ 3000 అంటారు, మినిమం 2000, మ్యాక్సిమం 6000 అంట. ఈ మధ్యలో ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోరి, కానీ ఆయనే చెప్పిండుగా వాళ్ళు పుణ్యానికి ఇచ్చిర్రా, అది మన సొమ్ము, తెలంగాణ సొమ్ము, దోసుకున్న సొమ్ము. కేసీఆర్ మనం దోసుకున్న సొమ్ము, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోరు. తెలంగాణ సమాజం బరాబర్ తీసుకొని గుద్దేటోని గుద్దాలే. కేసీఆర్ గుంపని నింపాయన్నాగా ఇప్పుడు నీ పల్లె చదువుకున్న వాళ్ళమే, నీ స్కూల్ బోనఫైడ్ తీసుకున్న వాళ్ళమే. నేను కూడా అదే చెప్తున్నా. ఈ మళ్ళీ ఎక్కడ సౌండ్ అవుట్ తెచ్చుకోలేదు. 4 ఏళ్ల కింద నేను అఫిడవిట్ చూడండి, ఈయన అఫిడవిట్లో 0 ఉన్నాయి. ఇవాళ మొత్తం కోట్లలో చూపిస్తున్నాడు. ఈ దొంగకు బుద్ధి చెప్పాలంటే మీరు వాడు చెప్పినట్టే వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటేసేదానికి ఏరి ఈయనకి గుణపం కాదు, బుద్ధితే 2 పొంగల సందున ఎక్కడ ఏమవుతుందో అది కావాల్సిందే. మొన్న అన్నగా ఓల్ పని కాడేటప్పుడు కోడుకుంటూ వత్తుతారో ఏమవుతారో అర్థం కాదని మధ్యలేసి మరి ఇంకేది వత్తుతారో తెలంగాణ సమాజం వత్తాలి. కారు పెట్టి వత్తుతారో ఏదో పెట్టి వత్తుతారో మంచిగా బుద్ధి చెప్పాలి. ఈయన భాషలో ఈయనకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి. ఈరోజు తీన్మార్ మల్లయ్య టీంలో తీన్మార్ మల్లయ్య టీంలో పనిచేసి కనీసం ఒక 20 లక్షలు కోల్పోయిన వ్యక్తి, తీన్మార్ మల్లయ్య గురించి గత ఎన్నికల్లో పన్నులు తిన్న వ్యక్తి, దెబ్బలు తిన్న వ్యక్తి. మేము శ్రీకాంత్ రెడ్డి కలిసి పనిచేసినామని చాలాసార్లు చెప్పినాం. 7200 ఎవరి పేరు మీద లేదు, ఈ 9వ నెంబరు ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి పేరు మీదనే ఉంది. ఈ శ్రీకాంత్ రెడ్డిని ఈయన ఎన్ని రకాలుగా అవమానించిండు, ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టిండు. సూర్యాపేటలో ఈయన కులపైన తీసుకొచ్చుకొని ఏ విధంగా అక్కడ టీ న్యూస్ రిపోర్టర్గా తయారు చేసుకుంటూ ఈయన కులపిచ్చికి నిదర్శనం. ఆ టీ న్యూస్ రిపోర్టరు అని ఎక్కడ పోయినా కానీ దందాలే, ఎక్కడ పోయినా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఆధారాలు ఉన్నా కానీ ఆయన ఏమనలేదు. అలాంటి ఈ దొంగ తీన్మార్ మల్లయ్యకు బుద్ధి చెప్పాలంటే శ్రీకాంత్ రెడ్డికి ఓటు వేసేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1వ నెంబర్ మీద గుద్దాల్సిందే. శ్రీకాంత్ రెడ్డికి బుద్ధి, ఈ తీన్మార్ మల్లయ్యకి బుద్ధి చెప్పాల్సిందే. ఈ తీన్మార్ మల్లయ్య 2వ ప్రయారిటీ మీద ఆయన గెలుస్తా అనుకుంటున్నాడు. ఈ దగులుబాజుగానికి ఏ ప్రయారిటీ ఇవ్వద్దు, 52 కూడా ఇవ్వద్దు. శ్రీకాంత్ రెడ్డికి మొదటి ప్రయారిటీ ఇచ్చేటోళ్ళైనా, ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్లకు మొదటి ప్రయారిటీ ఇచ్చేటోళ్ళైనా, మిగతా పార్టీలలో కట్టర్లు మొదటి ప్రయారిటీ మీరు వాళ్ళకి ఇచ్చేటోళ్ళైనా, తెలంగాణ సమాజం గురించి అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే దక్కాలని, కాళ్ళు లేకుండా ఎక్కడ కష్టం ఉందన్న ఉరికేటటువంటి ఒక్క జడ్సన్ అన్న గారికి 2nd ప్రయారిటీ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతూ అడుగుతున్నాము. శ్రీకాంత్ రెడ్డితోటి మళ్ళీ కానీ గుణపం తిప్పాలని కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది.